నమస్తే. మొన్న పెట్టిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. భయ్యా సన్నీ యాదవ్‌కి సంబంధించిన వీడియో. అండ్ ఎఫ్ఐఆర్ ఇంకా ఎందుకు ఫైల్ అవ్వలేదు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్‌లో మన ఐపీసీ సెక్షన్స్ పరంగా ఇంత టైం లోపల ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని చెప్పేసి రూల్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ఐఏ ఏదైతే డీటైన్ చేసి పెట్టుకుందో, నా డీటైన్ అంటే ఏంటి అంటే అదుపులో ఉంచుకోవడం, బయటికి పంపించకుండా, బయట వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా అతన్ని మూమెంట్స్ అన్నిటిని కట్ చేసి ఒక దగ్గర ఉంచి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేయడాన్ని డీటైనింగ్ అంటారు. అంటే చాలామందికి ఈ పర్టికులర్ వర్డ్ కొత్తగా అనిపించిందేమో తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అంతా చూసినట్టే చెప్తున్నావు కదా అనేసి. ఇప్పటి వరకు ఎన్ఐఏ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు అతని మీద ఈ ఛార్జెస్, ఈ కేసెస్ మేము ఫైల్ చేశాము అని. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కావచ్చు, మంచి మంచి పేరున్న యాంకర్స్ కావచ్చు, ఐ థింక్ వ్యూవర్షిప్ కోసం అనుకుంటా ఒకదాని తర్వాత ఒకటి స్పెక్యులేషన్స్ పెంచుతున్నారు. రియాలిటీ అతను ట్రావెల్ చేయడం రియల్, అతను వీళ్ళతోటి సంబంధాలు ఉండడం రియల్, అతను ఈ వీడియోస్ అతను సొంతంగానే అతని ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం రియల్. గాయస్, అప్పుడు వెళ్ళుంటాడు ఇప్పుడు వెళ్ళుంటాడు అంటున్నారు కదా. ఇండియన్ గవర్నమెంట్ ఒక మూమెంట్ ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళది 100% రికార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒక చిన్న లాజిక్ చాలామంది టీవీ ఛానల్స్ మర్చిపోయాయి. ఎందుకు అంటే టీవీ అంటున్నాను, డిజిటల్ టీవీ ఛానల్స్ యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ ఛానల్స్ కూడా. ఎవరన్నా సరే ఒక్కసారి ఇండియా నుంచి బయటికి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్లో వీసా ఉండాలి, దాంట్లో ఒక స్టాంప్ అనేది గుద్దాలి. ఇప్పుడైతే ఈ స్టాంప్ ఉంటుందో వీళ్ళు అఫీషియల్గా వెళ్ళేసి వచ్చినట్టే కదా దాని మీనింగ్. ఇక్కడ కొన్ని ఛానల్స్ జాకిర్ హుసేన్ని కలిశాడు, జాకిర్ నాయక్ని కలిశాడు. ఒక అమ్మాయి అనేటప్పటికీ అమ్మాయి ఎవరు, జ్యోతి హెల్ప్ తోటి వెళ్ళడం పాసిబిలిటీ 100% ఉంది. జాకిర్ నాయక్ని కలిసి ఏం చేసి ఉంటాడు అని చెప్పి డౌట్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. 7 నెలల కిందట ఆ పర్టికులర్ దీంట్లో పెట్టిన ఆ జాకిర్ నాయక్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ వీడియో ఈ రోజు వరకు ఎన్ఐఏ వాళ్ళు లేదంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అథారిటీస్ ఎందుకు వదిలేసాయి? అంటే మన ఇంటెలిజెన్స్ అంత దీనంగా ఉందా? ఈరోజు ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒక పర్సన్ని డీటెయిన్ మాత్రమే చేశారు. మోర్ ఓవర్ చెప్తున్నాను, నెక్స్ట్ 48 అవర్స్ లోపల ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, లైఫ్ టైం లోపల ఉంటాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదా, 48 అవర్స్ తర్వాత ఎప్పుడైనా సరే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్ని విధాలుగా ట్రై చేయాలి అన్నది వాళ్ళకి తెలుసు. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, భయ్యా సన్నీ యాదవ్ని ఓన్లీ క్వశ్చన్సే వేస్తున్నారు అనుకుంటున్నారా? మనకి తెలియదు, కానీ లోపల ఇంజెక్షన్లు పొడిచి నిజాలు తెప్పించడానికి చూస్తారు. మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, బయటికి ఏం తెలియదు దెబ్బ, కానీ లోపల మాత్రం కుల్లా పొడి చేస్తారు. బయటికి మాత్రం తెలియనివ్వరు, దాన్ని మెడికేషన్ అవుతుంది, మళ్ళీ తోముతారు. మోర్ ఓవర్ ఇవన్నీ జరగడానికి ముందేం చేస్తారు, భయ్యా సన్నీ యాదవ్ని 4 క్వశ్చన్లు అడుగుతారు. రెస్పాన్స్ ప్రాపర్గా ఉండి నీట్గా సపోర్ట్ చేస్తున్నాడా, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడైతే గిల్ట్ ఫైండ్ అయింది అంటే గిల్టీ అని చెప్పేసి వీళ్ళు నమ్మారా, ఆటోమేటిక్గా వాళ్ళు చేసేది ఒకటే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. ఈ పర్సన్కి తీసుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టాలి. ఒకవేళ ఈ నిజం రాబట్టించే ప్రయత్నంలో ఇప్పటి వరకు ఆల్రెడీ నాకు తెలిసి 4 పీకే ఉంటారు. మన ఇదేంటి సింపుల్గా చెప్పాలి అంటే భయ్యా సన్నీ యాదవ్ ఏం తోపు కాదు, మనలాగా ఒక నార్మల్ పర్సన్. కాకపోతే ఒక చిన్నది ఏంటంటే ఆ బైక్ రైడ్స్ వల్ల ఒక 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతని ఛానల్ వ్యూవర్షిప్ చూస్తే నార్మల్ వ్యూవర్షిప్, అదేం పెద్ద తోపు వ్యూవర్షిప్ అయితే కాదు కదా. కాబట్టి అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు. కనెక్ట్స్ ఉన్నాయా లేవా అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది మీ దగ్గర నుంచి, కొంతమంది అడిగారు కదా ప్రీవియస్ వీడియో కమెంట్స్లో ఒకసారి చూడండి. అంటే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధం లేదంటారా? అరే బాబు, క్వశ్చన్ ఏంటి, చెప్పేది ఏంటి, మీరు అడిగేది ఏంటి? సంబంధాలు ఉండొచ్చు చెప్పడానికి నాకు రైట్ లేదు, మీకు రైట్ లేదు. రీజన్ ఏంటి, మీరు చూడలేదు, నేను చూడలేదు. చూడనప్పుడు బ్లేమ్ చేయడం ఎంతసేపు? 1 నిమిషము. భయ్యా సన్నీ యాదవ్కి జాకిర్ హుస్సేన్
100 కోట్లు ఇచ్చాడు. ఎలిగేషన్ నేను చేశా, చాలు కదా. ఇప్పుడు జాకిర్ హుసేన్ దగ్గర నుంచి భయ్యా సన్నీ యాదవ్కి 100 కోట్లు, అందులోంచి 4 కోట్లు పెట్టి అతను విల్లా కడుతున్నాడు. బాగుంది కదా, లింక్ అయింది కదా. కానీ ఇవన్నీ స్పెక్యులేషన్స్ కదా. స్ప్రెడ్ చేయడం ఎంతసేపు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధము స్ప్రెడ్ అవ్వడానికి పట్టే టైం అర సెకండ్. ఫటా 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 100 షేర్లు అయిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని ఒక మాట అనడానికి ముందు 10 సార్లు ఆలోచించి ఒక చెడు మాట అందాం. మనిషి గురించి మెచ్చుకోవడానికి ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు, మెచ్చుకుందాం. మెచ్చుకుంటే పోయేదేం లేదు. కానీ ఒక మనిషిని చెడు అని చెప్పడానికి ముందు 10 సార్లు ఆలోచించాలి. మీకు తెలుసు, నాకు తెలుసు, మన చుట్టూ ఎంత మంచి పాజిటివ్ మైండెడ్ పీపుల్ ఉన్నారు. దాంతోటే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ హితోపదేశం ఎక్కువైపోయింది, కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటి అంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ 48 hours. రేపు సాయంత్రమో లేదంటే ఎల్లుండి సాయంత్రం కల్లా దీని మీద ఒక క్లారిటీ అనేది మనకి ఏజెన్సీస్ ప్రెస్ నోట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ నోట్లో ఐ కెన్ ఎక్స్పెక్ట్ క్లియర్ కట్గా దాంట్లో ఏముండొచ్చు అనేది తెలుస్తుంది. టిల్ ద మూమెంట్ నేను ఈ పెద్ద పెద్ద ఛానల్స్ మీ అందరికి, అంటే రీజన్ ఏంటి అంటే ఈ 2 రోజుల్లో ఈ పర్టికులర్ వీడియోకి వచ్చిన వ్యూవర్షిప్ కనీసం 10 కోట్ల వ్యూవర్షిప్ వచ్చింది ఈ పర్టికులర్ టాపిక్కి. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఈ కీవర్డ్ సెర్చ్ చేయండి, ఎంత ట్రాఫిక్ వచ్చిందో మీకు తెలుస్తుంది. ఇంత ట్రాఫిక్ని వదులుకోవడం ఇష్టం లేక నాలాంటి యూట్యూబర్స్ చేసేది ఏంటి అంటే డైరెక్ట్గా ఒకటే థంబ్నెయిల్ ఒకటి పెడతారు. ఆ థంబ్నెయిల్ని చూసి మీరు సిటిఆర్ ఇస్తున్నారు, అంటే క్లిక్ త్రూ రేషియో ఇస్తున్నారు. వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, డబ్బులు పెరుగుతున్నాయి. అల్టిమేట్గా చేసేది ఏంటంటే ఇప్పటి వరకు అతను చేసి ఉండొచ్చు, హీ మైట్ బి గిల్టీ, స్టిల్ ఇంకా అది ప్రూవ్ చేయలేదు ఎవరు కూడా. స్పెక్యులేషన్ తోటి ఒకటి మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వీడియోలో ఏమి ఉండకుండా చేసి ఏది నేను అనలేదు అని చెప్పేసి, ఈవెన్ TV5 డిజిటల్లో కూడా మీరు వీడియోస్ చూస్తే థంబ్నెయిల్స్ దారుణంగా పెడుతున్నారు. అండ్ అంత మంచి యాంకర్ అలాంటి థంబ్నెయిల్స్ కోసము దేని గురించి చేస్తున్నారు అంటే చేయాల్సింది సిటిఆర్ కోసమే. ఒక వీడియో వైరల్ అవ్వడం కోసం కావాల్సింది ఏంటి, ఒక వీడియో మీద క్లిక్ పడ్డం. ఆ క్లిక్ ఎన్ని ఇంప్రెషన్స్కి పడుతుంది అనేది ఉంటుంది. అందు గురించి వీళ్ళు ఇదన్నీ చేస్తున్నారు. కంటెంట్ని అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ సీరియస్గా ఉంది. ఒక మనిషి ప్రాణం ఇది. తప్పు చేస్తే ఉరి తీయాలి, తప్పు చేయకపోతే గౌరవంగా బయటికి తీయాలి. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా సరే ఇన్ఫర్మేటివ్ కనుక అనిపించి ఉంటే ఖచ్చితంగా నాకు కావాల్సింది ఒక లైక్. మీరు ఏమనుకున్నా సరే ఈ వీడియో ఇప్పటివరకు చూశారు అంటే ఏదో ఒక థాట్ మీ మైండ్లోకి వచ్చి ఉంటుంది కదా, అది ఏ థాట్ అయినా సరే నాకు ఒక కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి కనుక మీకు అనిపిస్తే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సండే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంటి నుంచి తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.